హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రస్తుతం టాలీవుడ్ సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో అయితే రాలేదు. అయితే అలాంటి సినిమా ఇప్పుడు మనకి ఎంతగానో తెలిసిన ఒక ప్రముఖ హీరో, ప్రముఖ విలన్, హీరో అతనే, విలను అతనే, అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి సినిమా తీశారు. ఎవరనుకుంటున్నారా? రానా. బాహుబలి విలన్ మనకి రానా 35 చిన్న కథ కాదు అనే సినిమా పేరుతోటి ఒక ప్రముఖ హీరోయిన్తో ఈ సినిమా నటించి మన ముందుకి తెరకెక్కించి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే చాలామంది ఈ సినిమా చూసుంటారు. చూడని వారి కోసం ఈ రివ్యూ చేస్తున్నాం. అయితే ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి వల్గారిటీ లేకుండా ఆనందంగా, ఆప్యాయతగా, ముఖ్యంగా తల్లికి, అదేవిధంగా తండ్రికి, మరియు పిల్లలకి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంటుందో ఆ అనుబంధం గురించి చెప్పే సినిమా ఇది. అయితే ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన హీరోయిన్ నివేదా థామస్ అయితే ఈ సినిమాలో కొంత కొత్తగా కనిపించింది. ఎందుకంటే చాలా అందంగా, క్యూట్గా ఇప్పటి వరకు నివేదా థామస్ మనకు అనేక సినిమాలో కనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూసిన నిన్ను కోరే సినిమాలో కావచ్చు, అలాంటి సినిమాల్లో నివేదా థామస్ ఎంతో క్యూట్గా కనిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొంత బొద్దుగా కనిపించేలా చూశారు. ఎందుకంటే ఒక మదర్ క్యారెక్టర్, అంటే ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా థామస్ ఈ సినిమాలో నటించడం జరిగింది. అంటే సాధారణంగా ఒక పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఏ హీరోయిన్ కూడా ఈ విధంగా ఇద్దరు పిల్లల తల్లిగా నటించడానికి ఎవరు ఒప్పుకోరు. కానీ కథ డిమాండ్ చేస్తే చాలామంది నటులు ఈ విధంగా తల్లులుగా, తండ్రులుగా నటించడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పెద్ద హీరోలు పక్కన హీరోయిన్ లేకపోతే సినిమాలు తీయని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ హీరోయిన్గా చాలా పెద్ద సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నివేదా థామస్ ఈ విధంగా లావుగా, బొద్దుగా ఉన్న ఒక సినిమా క్యారెక్టర్లో నటించడం అనేది సాధారణ విషయం కాదు. అయితే కమింగ్ టు ద పాయింట్, ఇందులో ఇంకా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే నివేదా థామస్తో పాటు మరొక ముఖ్యమైన రోల్లో మ్యాథ్స్ టీచర్గా ప్రియదర్శి నటించారు. ప్రియదర్శి మనకి చాలా సినిమాలో తెలుసు, ఒక ఫన్నీ క్యారెక్టర్, అదేవిధంగా ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా అతను నటించగలడు. అయితే ప్రియదర్శి కూడా ఈ సినిమాలో 35 చిన్న కథ కాదు అనే సినిమాలో ఒక మంచి రోల్ ప్లే చేశాడు, ఒక మ్యాథ్స్ టీచర్ రోల్ ప్లే చేశాడు. అయితే అసలు మనం లేట్ చేయకుండా ఈ స్టోరీకి సంబంధించి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడగలిగిన సినిమా అన్నాము, అసలు ఏంటి స్టోరీ, ఎందుకు మనం ఈ సినిమా చూడాలి అనేది విషయంపై మనం పూర్తిగా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే నివేదా థామస్ ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి. అయితే తను ఎంతగానో ప్రేమించినా తన సొంత బావనే పెళ్లి చేసుకుంటుంది. తన బావకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే అంతా కూడా ప్రశాంతమైన కుటుంబం, చాలా సంప్రదాయంగా కూడా ఉండే ఫ్యామిలీ. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే వీరిలో ఒకరికి మ్యాథ్స్ అంటే భయం. స్కూల్లో ఎప్పుడూ కూడా అతనికి మ్యాథ్స్లో 0 వస్తుంది. చిన్న పిల్లలు, ఒక 5th క్లాస్ చదువుతున్న పిల్లాడి స్టోరీ. అయితే ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ప్రియదర్శి పనిచేస్తాడు. అయితే ప్రియదర్శికి సాధారణంగా మ్యాథ్స్ అంటే చాలా మందికి భయం. అదేవిధంగా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ కంటూ సపరేట్ వే అయితే ఉంటుంది. ఎందుకంటే ఏమైనా పీటీ పీరియడ్ వచ్చినా సరే మ్యాథ్స్ టీచరే ఆ పీరియడ్ తీసుకొని టీచ్ చేస్తున్న ప్రతి ఒక్క అనుభవం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సరిగ్గా అలాంటి అనుభూతే, అదేవిధంగా అలాంటి ఒక డ్యూయల్ రోల్ లాగా ప్రియదర్శిని ఈ పూర్తిగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అయితే ఇందులో ప్రియదర్శి ఏం చేస్తాడు, ఎందుకంటే ప్రియదర్శి ఎందుకు డిఫరెంట్ రోల్ అంటున్నామంటే, ప్రియదర్శి ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని ఎవరిని కూడా పేర్లు పెట్టి పిలవడు. అదే పేర్లు పెట్టి పిలవకుండా ఎలా పిలుస్తాడు అనుకుంటున్నారా? మార్కులు 20 వస్తే 20, అతని పేరు 20, ఆ పిల్లాడి పేరు 20, అమ్మాయి పేరు 20, 25, 90, 92, స్కూల్లో టాపర్ అయితే ఆ ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్తో పిలుస్తాడు. అయితే ఈ మొత్తం సినిమాలో ఎవరైతే నివేదా థామస్ కొడుకు ఉన్నాడు, ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు, ఆ కొడుక్కి పూర్తిగా కూడా మ్యాథ్స్ రాకపోయేసరికి 0 మార్కులు వస్తే అతన్ని 0 అనే పిలుస్తాడు. అయితే చాలా అల్లారు ముద్దుగా నివేదా థామస్ పెంచుకుంటుంది. ముఖ్యంగా నివేదా థామస్ భర్త పాత్రలో చేసిన అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, విశ్వనాథ్. అయితే విశ్వనాథ్ కూడా చాలా సినిమాల్లో మనం చూసాం, మంచి రోల్నే ప్లే చేశాడు. అయితే ఒక మంచి కమ్యూనిటీ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన ఈ బ్యాక్డ్రాప్లో నడుస్తున్న సినిమా. అందులో సడన్గా పిల్లాడు చదవకపోతే సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? తిడుతుంటారు. అయితే సేమ్ ఈ సినిమాలో కూడా ఆ విధంగానే మ్యాథ్స్ రావట్లేదని స్కూల్ నుంచి కంప్లైంట్ రావడంతో అతన్ని తిట్టడం జరుగుతుంది. అయితే పిల్లాడికి చిన్న పిల్లాడు ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అయితే బయటికి వెళ్ళిపోయిన పిల్లాడికి ఏం చేయాలో తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియక అలా ఈ బ్యాక్డ్రాప్ అంతా తిరుపతి బ్యాక్డ్రాప్ జరుగుతుంది. కాబట్టి తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అదే తిరిగి ఇంటి వద్దకు వెళ్ళిపోవాలని
అమ్మా నాన్న గుర్తొచ్చి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే అప్పటికి ట్రైన్ మూవ్ అవుతుంది. అయితే సరిగ్గా ఈ సమయంలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అయితే ఆ ట్రైన్లో అతను దిగబోయే సమయానికి పడిపోతాడు కాబట్టి ఆ కొత్త క్యారెక్టర్ ఆ పిల్లాన్ని కాపాడి సురక్షితంగా ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నీకు ఏం కావాలని పిల్లాన్ని అడిగి, ఎందుకంటే తల్లిదండ్రులు కొంత భయభ్రాంతులకు గురవుతారు, భయంతో చాలా ఏడుస్తూ కూడా చుట్టూ ఊరు మొత్తం వెతుకుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేయలేం, ఎందుకంటే పిల్లాడు చదవలేకపోతున్నాడు, స్కూల్లో ఏమో కంప్లైంట్ వస్తుంది. అయితే అతన్ని అక్కడ స్కూల్ మార్చేసి వేద పాఠశాలకు పంపిద్దామని నివేద థామస్ భర్త రోల్ చేసిన విశ్వనాథ్ ఒక ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్కి నివేద థామస్ నచ్చదు, ఎందుకంటే వేద పాఠశాలకు పంపించాలంటే ఇంటి నుంచి దూరంగా పంపించాలి, అదే పిల్లలను వదిలి ఉండలేనట్టు ఆమె చెప్పడంతో మళ్ళీ ఎలాగోలా కన్విన్స్ చేసి స్కూల్కి పంపించడం జరుగుతుంది. అయితే స్కూల్లో ఒకరోజు పిక్నిక్ వెళ్తారు. పిక్నిక్ వెళ్తుంటే ఆ రోజు మ్యాథ్స్ టీచర్ ఆ పిక్నిక్ రావడం తెలిసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ సడన్గా మ్యాథ్స్ టీచర్ అక్కడ రావడం, ఆ మ్యాథ్స్ టీచర్ వచ్చిన క్రమంలో ఈ పిల్లాడికి స్కూల్లో కూడా ఎవరు ఫ్రెండ్స్ లేకపోవడం, ఎందుకంటే 0 మార్కులు రావడం, ఒక బ్యాక్ బెంచర్ కావడంతో ఎవరు పిల్లల దగ్గర రానివ్వరు. అయితే కేవలం ఒకే ఒక్క స్నేహితురాలు ఉంటారో ఆ స్నేహితురాలు కూడా ప్రిన్సిపల్ మనవరాలు. అయితే ఆమె కూడా ఆ సమయంలో దగ్గర లేకపోవడంతో అతను కొంచెం డల్గా ఫీల్ అయ్యి ఒక తప్పు చేయబడతాడు. ఆ తప్పు చేసే క్రమంలో మ్యాథ్స్ టీచర్ ప్రియదర్శికి గాయం అవుతుంది. అయితే దీంతో స్కూల్ మొత్తం సీరియస్ అవుతుంది. ప్రిన్సిపల్ కూడా అతనికి టీసీ ఇచ్చి బయటికి పంపించాలనుకుంటాడు. అయితే టీసీ ఇచ్చి బయటికి పంపించడం, అతని చదువు ఏదైనా ఆగిపోతుందని నివేద థామస్ చాలా బాధపడుతుంది. అయితే నివేద థామస్కి అదేవిధంగా ఆమె భర్త విశ్వనాథ్కి గొడవ అవుతుంది, మాట్లాడుకోరు. అయితే ఈ క్రమంలోనే ఒక్క మాట ఇద్దరి మీద క్లాష్ అవుతుంది. అయితే విశ్వనాథ్ ఒక మాట అంటాడు నివేద థామస్ని, నువ్వేమో 10th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్వి, నీ కొడుకేమో 5th క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ అంటూ చెప్పడంతో నివేద థామస్ చాలా బాధపడుతూ ఏం చేయాలో తెలియక మరొక రెఫరెన్స్ తీసుకొని తానే ట్యూషన్ చెప్పడం మొదలు పెడుతుంది. అయితే మరోవైపు ఈమె 10th క్లాస్ ఫెయిల్ కదా, మరి ఎలా ట్యూషన్ చెప్తుందంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పటికీ 5th క్లాస్ చదువుకుని వెళ్ళాను కదా, నాకు ఆ మ్యాథ్స్ తెలుసు నేను చెప్తానంటుంది. ఒకవైపు ఇక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకవైపు 10th క్లాస్ తాను చదువుతూ పిల్లాడికి 5th క్లాస్ మ్యాథ్స్ కూడా చెప్తుంది. అయితే ఈ మ్యాథ్స్ చదువుతూ చెప్తూ పూర్తిగా అన్ని చేస్తూ కూడా ఎట్టకేలకు ఆ స్టూడెంట్ని 35 మార్క్స్ తోటి మొత్తం అంతా కూడా పూర్తిగా మ్యాథ్స్ ఎగ్జామ్లో పాస్ చేయడమే టార్గెట్గా పెట్టుకుని, మ్యాథ్స్ టార్గెట్గా పెట్టుకుని 35 మార్క్స్ పాస్ చేస్తుంది. అదేవిధంగా బ్యాక్ డ్రాప్లో జరుగుతున్న మరొక కథ, ఆమె 10th క్లాస్ పాస్ అవ్వడం కూడా, 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతుంది. ఈ స్మూతెస్ట్ ఎండింగ్లో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఏ విధంగా ఉంటాయి, తల్లి తండ్రి మధ్య పిల్లల అనుభూతి ఎలా ఉంటుంది, అదేవిధంగా వారి ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ బాధ ఎలా ఉంటుంది, స్కూల్లో చిన్నపిల్లలు ఎలా గొడవలు ఆడుతుంటారు, ఒక ఎమోషన్లో భాగంగా పిల్లలందరూ ఒకనొక సమయంలో ఏ విధంగా అందరూ క్లోజ్గా ఉంటారు అనే ఒక బ్యాక్ డ్రాప్లో నడుస్తున్న కథ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఇది ఆహాలో కూడా అవైలబుల్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకంటే చాలా వరకు మనకి అమెజాన్, హాట్స్టార్ అదేవిధంగా ఆహాలో వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా ఆహాలో కూడా అవైలబుల్ ఉంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి మీరు ఏదైనా ఒక వీకెండ్ చూడాలనుకున్నా సరే ఈ సినిమాని ప్రిఫర్ చేయండి, తప్పకుండా చాలా మంది నచ్చుతుంది. సినిమా పేరు మర్చిపోకండి, 35 చిన్న కథ కాదు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.